vocabulary నేర్చుకుందాం. Right. So when we go to a restaurant, we will be using certain type of words. Restaurant కాదండి, restaurant. The pronunciation is restaurant అని మనం చదువుతాం. It should be pronounced as restaurant. Okay. So today we are going to discuss the words related to a restaurant. Right. First word is dine out. Dine out means దాన్ని మనం eat out అని చెప్పంటాం. This is also called eat out. Means you go to a restaurant and you take your dinner. Take your meals. దాన్ని మనం ఏమంటాం అంటే dine out or eat out అని చెప్పి మనం అంటాం. నెక్స్ట్ వర్డ్ మనకు వచ్చింది ఏంటంటే అంటే చూడండి, దిస్ ఈజ్ cuisine. Right. The cuisine at the restaurant is delicious. Cuisine అంటే ఫుడ్ అనమాట. Cuisine, the food served in a restaurant, especially famous in a country or a region. ఆ ఏరియాలో బాగా ఫేమస్ అయినటువంటి ఫుడ్ అనమాట. రైట్. దిస్ హోటల్ సప్లైస్ Italian cuisine, Asian cuisine, European cuisine అని చెప్పి మనం చెప్తాం. సో ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ cuisine అంటే ఫుడ్ సర్వ్డ్ ఇన్ ఏ రెస్టారెంట్ టిపికల్లీ ఆఫ్ ఏ పర్టిక్యులర్ రీజియన్ ఆర్ ఏ కంట్రీ. అక్కడ మన ఇండియాలో ఫేమస్ అయినటువంటి ఫుడ్ ఇక్కడ ఇస్తూ ఉంటారు. రైట్. సో దిస్ హోటల్ సప్లైస్ డెలిషియస్ cuisine అని చెప్పి మనం చెప్తాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనం ఈ వర్డ్ను మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే. రైట్. సో దీస్ ఆర్ ద టూ వర్డ్స్ we normally use relating to this word restaurant, not restaurant. Okay. So right, when you want to go to a restaurant, it is normal for everyone to book a table. ముందు మనం రిజర్వేషన్ చేసుకుంటాం. ఏది ఫారిన్లో రిజర్వేషన్ చేసుకుంటాం. మనకి అట్లా ఏం ఉండదు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ముందే రిజర్వ్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు చేస్తారన్నమాట. కాబట్టి వీళ్ళు ఏమని చెప్పి రాస్తారు, ఫోన్ చేసి ఎట్లా అడుగుతాడు, ప్లీజ్ మేక్ ఏ రిజర్వేషన్, ప్లీజ్ మేక్ ఏ రిజర్వేషన్ at 8 o'clock for two people. Please make a reservation at 8 o'clock for 2 people under the name of so and so. అది ఈ పేరు మీద మీరు 8 o'clock మీరు 2 tables రిజర్వ్ చేయండి. ప్లీజ్ మేక్ ఏ రిజర్వేషన్ అని చెప్పి మనం మాట్లాడతాం ఫోన్లో. మనకి ఇక్కడ ఈ అలవాట్లు లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏం చేస్తాం, ప్లీజ్ బుక్ ఏ టేబుల్ ఫర్ 2. ఒక ఇద్దరికి టేబుల్ బుక్ చేయండి అని చెప్పి మనం డైరెక్ట్గా వెళ్ళేసి అడుగుతాం. అంటే ఇక్కడికి తేడా ఏంటంటే టైం వేస్ట్ ఉండదు. వెన్ యూ మేక్ ఏ కాల్ అండ్ యూ మేక్ ఏ రిజర్వేషన్, దట్ విల్ బి అరేంజ్డ్. మీరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మాత్రం మీరు అప్పటికప్పుడు వెళ్ళారనుకోండి, యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్, 15 minutes or 20 minutes, and sometimes it will be more than half an hour. So this is the terminology. ఈ విధంగా మనం రూము ప్లేస్ మనం బుక్ చేసుకుంటాం. రైట్. వెళ్ళంగానే మీరు ఏమడుగుతారండి, ఫస్ట్ మెనూ ఇవ్వండి అంటారు. రైట్. సో మెన్యూ, కుడ్ ఐ హ్యావ్ ది మెన్యూ ప్లీజ్, నాకు ఈ మెన్యూ అంటే ఏంటి, మొత్తం ది ప్రైస్ లిస్ట్ అనమాట. ద prices of each item is printed on a thick sheet of paper, and you will see that and you will order things. Right. So could I have the menu please? నాకు ఆ చార్ట్ ఇస్తారా, ఫుడ్ చార్టు, దాని రేట్స్ అవి నాకు ఇస్తారా అని చెప్పి మీరు అడుగుతారు. అవి ఓకే.
ఓకే, రైట్ రైట్, ఓకే రైట్. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఏంటంటే మీరు ఏం కావాలని చెప్పి అనుకుంటున్నారు, వెయిటర్ అడుగుతాడు. మనకు ఆ హోటల్లో వెయిటర్ ఉంటారు, వెయిటర్. అదే లేడీ అయితే వెయిట్రస్. యూ విల్ హ్యావ్ ఏ వెయిటర్, వెయిటర్, ఏ మేల్, వెయిట్రస్, వెయిట్రస్, లేడీ, లేడీ, రైట్. సో దే విల్ ఆస్క్ వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్, వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్, మీరు ఏం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు, వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్, వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. మీరు ఏం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు, వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్, వాట్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్, మీరు ఏం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు, రైట్ రైట్. ఇక్కడ మనకు వచ్చే ఇంకో వర్డ్ ఏంటంటే ఎపటైజర్, ఎపటైజర్, ఎపటైజర్ అంటే రైట్, ఎపటైజర్, రైట్. ఏ స్మాల్ డిష్ సర్వ్డ్ బిఫోర్ మెయిన్ కోర్స్. మీరు మెయిన్ ఫుడ్ తినే ముందు వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి తింటే మీకు కొద్దిగా ఆకలి పెరుగుతూ ఉంటుంది అని, దాన్ని మనం ఎపటైజర్ అంటాం. దిస్ కాల్డ్ ఎపటైజర్. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ సూప్, చికెన్ సూప్ ఆర్ ఎనీ అదర్ సూప్. సో when you drink this like you want to eat something more, so this is called appetizer, means a small dish served before the main course. Main course ante main bhojanam anamata, main bhojanam. This is called appetizer, this is called appetizer. So this word you will hear a lot, this is called appetizer, right right. నాకు కొద్దిగా కాఫీ ఇవ్వగలరా, నేను కాఫీ ఇవ్వగలరా నాకు, కెన్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, కెన్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, నాకు కాఫీ తెచ్చిపెట్టగలరా అని. అంటే నేను కాఫీ తీసుకొచ్చా అంటే కాఫీ తీసుకొచ్చి ఇస్తారా అని. కెన్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, కెన్ ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, రైట్. అప్పుడు సర్వర్ ఏమంటాడంటే చూడండి, ఐ విల్ బీ రైట్ బ్యాక్, ఐ విల్ బీ రైట్ బ్యాక్ అంటే నేను ఎమ్మటే వస్తాను అని. రైట్ అంటే ఇమీడియట్లీ అని. ఇక్కడ రైట్ అంటే రైట్ అని కాదు, ఐ విల్ బి రైట్ బ్యాక్ అంటే ఐ విల్ కమ్ ఇమీడియట్లీ, నేను చాలా తొందరగా వచ్చేస్తాను. ఐ విల్ బి రైట్ బ్యాక్ మీన్స్ ఐ విల్ కమ్ ఇమీడియట్లీ, ఐ విల్ బ్రింగ్ యువర్ ఆర్డర్ అని. ఐ విల్ బి రైట్ బ్యాక్ అంటే నేను ఎమ్మటే వచ్చేస్తాను అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఈ విధంగా చెప్తాం, రైట్. మీకు తాగడానికి ఇంకేమన్నా కావాలా, మీకు తాగడానికి ఏమన్నా కావాలా, ఎలా అడుగుతారు, వుడ్ యూ లైక్ ఎనీథింగ్ టు డ్రింక్, వుడ్ యూ లైక్ ఎనీథింగ్, వుడ్ యూ లైక్ ఎనీథింగ్ టు డ్రింక్, వుడ్ యూ లైక్ ఎనీథింగ్ ఎల్స్ టు డ్రింక్, మీకు తాగడానికి ఇంకేమన్నా కావాలా అని. వుడ్ అనేది పొలైట్ వర్డ్ అండి, మీరు అన్నిటి ముందు వాడుకోవచ్చు. యూ కెన్ యూజ్ దిస్ వర్డ్ ఫర్ ఎవ్రీ సెంటెన్స్. అడిగేటప్పుడు వుడ్ అని చెప్పి అడగండి, రైట్. వుడ్ యూ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ కాఫీ, వుడ్ యూ బ్రింగ్ మీ సమ్ టీ, వుడ్ యూ బ్రింగ్ మీ ద సలాడ్, ఈ విధంగా అడుగుతూ ఉంటాం. పొలైట్నెస్ అనమాట, ఇట్ ఈస్ మోర్ పొలైట్. సో వుడ్ యూ లైక్ ఎనీథింగ్ లెస్ టు డ్రింక్, మీకు తాగడానికి ఇంకేమన్నా కావాలా, మీకు తాగడానికి ఇంకేమన్నా కావాలా, ఈ విధమైనటువంటి టెర్మినాలజీ వి యూస్ ఇన్ ద రెస్టారెంట్, ఇన్ ది రెస్టారెంట్, రైట్ రైట్. ఇప్పుడు ఒక ఆయన ఇంకో ఆయనతో మాట్లాడుతున్నాడు, వెయిటర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మనం ఆయన పిలుస్తాం అనమాట, ఎక్స్క్యూజ్ మీ అంటే దిస్ వెయిటర్ ఈజ్ టాకింగ్ టు సంబడి, the waiter is talking to somebody and you want to get his attention, you say excuse me అంటే ఒకసారి చూడండి అని కానీ, ఏమీ అనుకోమాకండి అని కానీ, నా దగ్గరికి రండి అని కానీ, ఇట్లాంటి మాటల్లో మనం వాడతాం. ఎక్స్క్యూజ్ మీ అంటే ఆయన అటెన్షన్ డైవర్ట్ చేయడం అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ అంటే ఆయన అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, అంటే నేను మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తాను అన్నమాట. రైట్, ఓకే రైట్. భోజనం ఎట్లా ఉంది, హౌ వాజ్ యువర్ మీల్, మీ భోజనం ఎట్లా ఉంది, ఏం చెప్తారు, ఇట్ వాజ్ డెలీషియస్, బాగా రుచిగా ఉంది,
ఇట్ వాజ్ డెలిషియస్, చాలా రుచిగా ఉంది అని చెప్పి మీరు చెప్తారు. హౌ వాజ్ ద మీల్? ఇట్ వాజ్ డెలిషియస్, ఇట్ వాజ్ వెరీ డెలిషియస్, ఇట్ వాజ్ వెరీ డెలిషియస్ అండ్ టేస్టీ, ఇట్ వాజ్ వెరీ డెలిషియస్ అండ్ టేస్టీ అని చెప్పి. కొంతమంది ఈ అన్నం బాగా తొందరగా ఆకలిగా ఉంటుంది, వాళ్ళకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. వాడు ఏం చెప్తారంటే అప్పుడు మై మౌత్ ఈజ్ వాటరింగ్, మై మౌత్ ఈజ్ వాటరింగ్, నాకు నీళ్లు ఊరుతున్నాయి అని, నాకు నోట్లోంచి నీళ్లు వస్తున్నాయి అని, అంటే తొందరగా తినాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఆ స్మెల్కి వాటికి వీటికి ఎప్పుడు తిందామా అని చెప్పి చూస్తూ ఉంటాడు, ఎప్పుడు తిందామా అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. మై మౌత్ ఈజ్ వాటరింగ్, నా నోట్లోంచి నీళ్ళు వస్తాయి అంటే ఈజ్ వెరీ హంగ్రీ, ఈజ్ వెరీ హంగ్రీ. ఈ విధంగా మనం ఈ టర్మ్స్ అన్నీ కూడా ఈరోజు మాట్లాడతాము. రైట్, ఇప్పుడు మనం ఆర్డర్ చేసాం ఫుడ్, ఆయన తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత వెయిట్ ఏమంటాడో చూడండి. హియర్ ఆర్ యువర్ డిషెస్, హియర్ ఆర్ యువర్ డిషెస్, ఇదిగోండి నేను తెచ్చేసాను అని, ఇదిగోండి మీరు చెప్పిన ఆర్డర్స్, ఐ హ్యావ్ బ్రాట్ దీస్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా నేను మీకు తెచ్చేసాను అని చెప్పి ఆయన చెప్తారన్నమాట. రైట్ రైట్. సో ఈ విధమైనటువంటి టెర్మినాలజీ మనం ఇక్కడ వాడుతూ ఉంటాం మొత్తం కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి ఇది దాని ప్రొనౌన్సియేషన్ మాత్రం రెస్టారెంట్, రెస్టారెంట్, రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్, రెస్టారెంట్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ రోజు ఇంతటితో ఆపుదాం. మళ్ళా మీకు రేపు ఇంకో వీడియోతో మళ్ళా నేను మీ ముందుకి వస్తాను. గుడ్ డే టు యూ ఆల్.